ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 6వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మిమ్మల్ని మోసం చేసిన వారే మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు, ఎవరు మీ కాళ్ల దగ్గరికి వస్తారు, అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏముంటాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి। మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు, ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు, అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఉంటుంది, అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు, భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు, సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు, వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 6వ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే కనుక మిథున రాశి వారికి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు। అంటే ఇది వరకు వారి వల్ల మీరు ఒకసారి మోసపోయారు, వారిని మీరు ద్వేషిస్తున్నారు, అటువంటి వ్యక్తులు మీ కాళ్ల దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। అంటే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు, ఉదాహరణకి అప్పుగా డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం, లేదా మీ గురించి మీ యొక్క పర్సనల్ విషయాల గురించి మీకు తెలియకుండా బయటి వ్యక్తులకి చెప్పటం, ఈ విధంగా మీకు నచ్చని పని చేశారు, మీకు మాట ఇచ్చి తప్పటం కానీ, లేదా మీ గురించి చెడు ప్రచారం చేయటం కానీ, ఈ విధంగా ఏదో ఒక రకంగా మీకు కీడు చేశారు, మిమ్మల్ని మోసం చేశారు, అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే వృత్తిరీత్యా కొన్ని సవాళ్లైతే మీరు ఎదుర్కోవలసి ఉంటుంది। వృత్తి జీవితంలో మీరు తీసుకున్నటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు మీకు చాలా మంచి ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవాలి। అలాగే చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది। అలాగే గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే చిన్ననాటి మిత్రులంతా ఒక చోట చేరాలని మీరు ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లయితే దానికోసం ఈ రోజు ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు। ఎక్కడ కలుసుకోవాలి, ఎవరెవరు కలుసుకోవాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు। అలాగే మిథున రాశి వారు ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే రిజల్ట్ దానికి సంబంధించి అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి। ఒకవేళ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఉన్నట్లయితే కనుక రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది, ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది। వ్యాపారం గురించి మీరు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు। భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ రోజు సరిగా లేదనే చెప్పుకోవాలి। అంటే మీకు భాగస్వామితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల కూడా మోసపోయే ప్రమాదం ఉంది, అలాగే రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసే వ్యక్తులు చాలా అప్రమత్తంగా ఉండండి। ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడపబోతుంది, కానీ మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు మాత్రం మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు। అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ యొక్క మిథున రాశి వారు శివారాధన చేసుకోవాలి, హనుమాన్ చాలీసా పఠించండి, అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।